ఏంటా చెట్టు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది యాక్చువల్గా నేను కుండీలో అంటే చెప్పాను కదండి, వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేసిన ఏమైనా సీడ్స్ మేము నేరేడు పళ్ళు కానీ అలాంటి ఏదైనా తిన్నా కూడా విత్తనాలు కుండీల్లో వేస్తాం కదా. ఒక 2 చెట్లు వచ్చినాయి అనమాట. నేను అనుకున్నాయా కాదా అని చెక్ చేద్దాం అనుకొని ఈ ఇమేజ్ని ఫోటో తీసి గూగుల్ లెన్స్లో పెట్టాను. ఈ అంటే అది డిస్క్రిప్షన్ ఇస్తుంది కదా, అది చూసా అనమాట, కరెక్ట్గానే ఉంది. సో అందుకని ఇంకో చెట్టు కూడా ట్రై చేద్దాం, చూద్దాం అసలు వేసినవి వచ్చినాయా లేదా అనుకున్నాను. ఇంకా అన్ని ఇమేజెస్ చెక్ చేస్తూ ఉన్నాను, అంటే నా చెట్టుది ఇది కరెక్ట్గానే ఉందా లేదా ఇమేజెస్ అని. కానీ ఇది ఐడియా మాత్రం చాలా బాగుందండి, గూగుల్ లెన్స్ది. ఇది మాత్రం నాకు భలే నచ్చింది. అంటే మనకు కొంతమందికి ఐడియా ఉండదు కదా. సో ఈ అంటే ఇలా తీయటం వల్ల మనకి ఏ ఏ ప్లాంట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పిల్లలకి అంత ఐడియా ఉండట్లేదు కాబట్టి. సో నేను ఇది ఒకటి చెక్ చేశాను. క్రీపర్ ఒకటి వచ్చింది, అది ఏంటా అనేది చూద్దామని చెక్ చేసుకుంటున్నాను అనమాట. నాకు కొన్ని ప్లాంట్స్ తెలియవు, ఐడియా లేదు. సో అదేంటో చూద్దాంలే అనుకొని చూస్తూ ఉన్నాను. క్యూకంబర్ అని వచ్చింది, చూద్దాం అనుకొని ఇంకా మా పాపకు కూడా చూపిస్తాను అనమాట. ఇదిగో చూడు, ఈ ప్లాంట్ ఈ పేరు అవన్నీ చెప్తా ఉన్నాను. సో పిల్లలకి తెలుస్తాయి అని నేను అలా చూసాను అనమాట. ఇంకా కర్టన్స్ మార్చాలండి, శ్రావణ మాసం వస్తుంది కదా. కానీ నేను ఎప్పుడు కర్టన్స్ కుట్టి అంటే విడిగా జనరల్గా ఉండే కర్టన్స్ కొన్నాను అనమాట. క్లాత్ తీసుకొని కుట్టిస్తాను. అది అంటే కాటన్ అయితేనే నేను చూస్తాను అనమాట, కొంచెం ప్లెజెంట్గా ఉండేవి. మిగతా జనరల్ ఇక్కడ చూసినప్పుడు అన్నీ ఏంటో ముద్దుగా ఉంటాయి ఆ కర్టన్స్, నాకు అవి అంతగా నచ్చవు. సరే క్లాత్ తీసుకొని కుట్టించాను అనమాట. ఇంకోటి సెట్ లాగా చూస్తున్నాను కానీ అసలు సెట్ అవ్వట్లేదు, అంటే కాంబినేషన్స్ కూడా చూడాలి కదా. సో అందుకని అవి చెక్ చేసుకొని కొందాంలే అనుకుంటున్నాను. ఆ క్లాత్ కాస్ట్ కూడా చూసి కొంటానమాట, ఎందుకు మనీ వేస్ట్ కదా. నేను ప్రతిదీ చూసి ఆలోచించే కొంటానండి ఏదైనా సరే. అలా మాకు విండోస్కి చాలా పడతాయి, అంటే కొంచెం పెద్ద విండోస్ అనమాట. సో ఒకటి మధ్యలో ఖచ్చితంగా కాంట్రాస్ట్ వేయాల్సిందే, అందుకని అవన్నీ చూసుకొని కొందాంలే అనుకున్నాను. నెక్స్ట్ ఈరోజు మా పాపకి కొంచెం బూస్ట్ కావాలని అడిగింది. నేను ఎప్పుడు అసలు బూస్ట్ ఇవ్వను మా పాపకి, అసలు షుగర్ చాలా తక్కువ ఇస్తాను. జ్యూసెస్ అయినా సరే షుగర్ ఇవ్వను అనమాట. షుగర్ వేయకుండానే ప్యూర్గా తాగిద్ది మా పాప. సరే ఈరోజు బూస్ట్ తాగుతానిందని కొంచెం తనకి పాలు ఇచ్చానమాట. సో నాకు కూడా బూస్ట్ తినాలనిపించింది. పాత రోజులన్నీ గుర్తొచ్చి మా నాన్నగారు ఎప్పుడన్నా తెచ్చినప్పుడు ఆ బూస్ట్ది చిన్న గ్లాస్లో వేసుకొని మేము స్పూన్ ఎండ్ దాంతో తినేవాళ్ళం అనమాట. కొంచెంగా ఎంజాయ్ చేస్తూ మా సిస్టర్స్ మేము. నాకైతే ఆ పాత ఇవన్నీ గుర్తొచ్చినాయి, మా నాన్నగారు బాగా గుర్తొచ్చారు. ఈ బూస్ట్ ఇవన్నీ చిన్నప్పుడు మాకు అన్నీ హెల్దీ ఫుడ్సే ఇచ్చేవాళ్ళు అనమాట. మ్యాక్సిమం మేము రాగులు, జొన్నలు, హాలిడేస్ టైంలో అయితే, సమ్మర్ హాలిడేస్ టైంలో అయితే మ్యాక్సిమం బఠానీలు, శనక్కాయ పప్పులు విత్ బెల్లం అవన్నీ తినేవాళ్ళం మేము. మా నాన్నమ్మగారు ఇవన్నీ పెట్టేవాళ్ళు అనమాట. ఇవి తినాలి, మంచిది, అట్లా ఇట్లా అని మా తోట నుంచి వచ్చేవి అన్నీ. అసలు భలే బాగా ఎంజాయ్ చేసాం. ఆ డేస్ అన్నీ గుర్తొచ్చినాయండి నాకు ఈ జస్ట్ బూస్ట్ వల్ల. బట్ ఆ క్యాప్షన్ అయితే, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనే క్యాప్షన్ అయితే భలే ఫేమస్ అయింది. చిన్నప్పుడు మేము నమ్మేవాళ్ళం కూడా, నిజంగా తింటే ఎనర్జీ వస్తుందేమో అన్నట్టు, అంటే బూస్ట్ తీసుకోవటం వల్ల. చిన్నపిల్లలం కదా, అప్పుడు మనకు అంత ఐడియా లేదు కాబట్టి. సో కానీ భలే క్యాప్షన్స్ వల్ల ఎన్ని సేల్స్ ఉంటాయా అనిపించింది. అంత అట్రాక్ట్ అవుతారు పిల్లలు కానీ జనాలు కానీ అనేది. అప్పట్లో ఇంత మీడియా లేదు కాబట్టి అంత నాలెడ్జ్ కూడా ఉండేది కాదు, ఏది కొనాలి ఏది తాగాలి అనేది. అప్పట్లో అసలు అదేదో క్లాస్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు బూస్ట్ తింటూ. అవన్నీ నాకు భలే అనిపించింది, అవన్నీ గుర్తొచ్చినాయి అనమాట. ఇంకా మేము సాటర్డే రంగనాథస్వామి టెంపుల్కి వెళ్ళాం అనమాట. నాకు టెంపుల్ అంటే చాలా ఇష్టం. అసలు మొత్తం చల్లగా ఉంటుందండి, అసలు బాగుంటుంది కూడా, పీస్ఫుల్గా అనిపిస్తుంది. అందులో చాలా మంది ఉన్నారు. అసలు ఒక చిన్న వీడియో తీసుకున్నాను అనుకోని పెట్టుకున్నాను నేను. బట్ చాలా అందంగా ఉన్నాయి. మేము శివాలయానికి వెళ్ళి మళ్ళీ రంగనాథ స్వామి టెంపుల్కి చూసుకొని ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట. బయటకు వస్తూ తీసాను వీడియో. అసలు టెంపుల్ ఎంత బాగుంటుంది, పెద్దది. వెనక చెరువు కూడా ఉంటుంది, అది కూడా వీడియోలో చూపిస్తాను. బయటకు వచ్చేటప్పుడు వీడియో తీస్తాను అనమాట. బయట మండపం కూడా చాలా బాగుంటుంది. అంతా ఈ సైడ్ హౌసెస్ కానీ పాత రోజులలో కనిపిస్తే అంతా బాగుంటుంది. ఆ స్ట్రక్చర్ అంతా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇంకా బయట మండపం దగ్గర ఈ బుక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. సరే మా పాప చూస్తుందని అన్నీ చూపిస్తూ వీడియో తీశాను అనమాట. నెక్స్ట్ ఇంక మేము బయటకు వచ్చేసాము. మా వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ బయట చూడండి, గుడి గోపురం ఇవన్నీ ఇంత పెద్దదిగా ఉంటుంది. ఇంకా లోపలిది నేను మీకు చూపిస్తాను. అసలు ఆ వాటర్ కానివ్వండి ఎంత బాగుంటుందో అసలు.
దర్శనం అయిపోయి వెనక లోపల కూడా ఒక ఓపెన్ ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్కి, అటు బయట అంటే ఆ లోపల నుంచి దర్శనం అయిపోగానే లోపలికి ఇదిగోండి ఈ గుమ్మం నుంచి బయటికి వెనక సైడ్కి వస్తే ఆ వాటర్ అంతా కనిపిస్తుంది. పెన్నా బ్రిడ్జ్ అనమాట అదంతా. ఇంకా మేము వెళ్ళిపోదాం అనుకొని బయలుదేరుతూ ఉన్నాము. ఇదంతా వెనక మనం దర్శనం అయిపోగానే వెనక గుడి వెనక భాగం అనమాట ఇదంతా. మళ్ళీ ఒక రైట్ సైడ్, దీని రైట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుంది. బట్ ఈరోజు అయితే చాలామంది ఉన్నారు. ఇంకా గబగబా దర్శనం చేసుకుని అప్పటికే చాలా లేట్ అయిపోయిందిలేండి, ఎండగా ఉంది. అందుకని త్వరగా పాపకు కూడా ఇంకా కాళ్ళు కాలిపోతున్నాయి అని చెప్తుంది, ఉండలేనంటుంది. అందుకని ఇంకా మేము ఫాస్ట్గా వెళ్ళిపోయామన్నమాట. దర్శనం చేసుకొని ఊరికనే దండం పెట్టుకొని వచ్చేసాము. నాకైతే ఈ టెంపుల్ భలే నచ్చిద్దండి, అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. బట్ నాకు కుదరదు, ఎప్పుడో కానీ వెళ్తున్నాం మేము. ఎక్కువ జనాభా ఉంటే నేను అసలు టెంపుల్స్కి వెళ్ళను, నాకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకని మ్యాక్సిమం వెళ్ళమన్నమాట. ఈరోజు మా పాప హాలిడే కదా, సరే తనకి ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు హాలిడే వచ్చినా టెంపుల్స్కే వెళ్దాం అంటది. నాకు అది బాగా నచ్చింది మా పాపలో. ఎప్పుడు టెంపుల్స్ అడిగిద్దండి, లేదా బయటకు వెళ్దాం అంటే మ్యాక్సిమం అసలు టెంపుల్స్ ఖాళీగా రాను అని ఎప్పుడు అందు. తనకు చాలా ఇష్టం టెంపుల్స్ అంటే. ఇంకా అందుకని ఇక్కడ నేను వీడియో పాజ్ నొక్కా అనుకున్నాను, కానీ హడావుడిలో చూసుకోలేదు. తర్వాత చూసే టైంకి అది రన్లోనే ఉంది. సరే ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ది ఇదండి, ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకా లోపలికి వెళ్ళి, ఇది కూడా పెద్దది అసలు. వెనక ఆ వాటర్కి వెనక దగ్గరేమో ఆవులు ఉంటాయి, మనం ఫుడ్ అవన్నీ పెట్టచ్చు అనమాట. ఫుడ్ అంటే ఆకులు అలాంటివి అన్నీ పెట్టచ్చు. నేను యాక్చువల్గా సాటర్డే శనివారం వ్రతం చేసుకొని అంత హడావుడిగా చేసుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇంకా ప్రసాదాలు అన్నీ పెట్టేశాను. నిమ్మకాయ పులిహోర అండ్ దద్దోజనం చేసి వెళ్ళాను అనమాట. నాకైతే ఈరోజు చాలా హెక్టిక్గా అనిపించింది. ఎంత హడావుడి అయిపోయిందో. ఆ శనివారం వ్రతం చాలా టైం పడుతుంది కదండి, అది చేసుకొని వెళ్ళే టైంకి చాలా టైం పట్టింది. థ్యాంక్ యూ.